నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో రాజకీయాలు అసలు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయంటే అసలు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రోజుకొక అంశం తెర మీదకి వస్తుంది. ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ గురించే రోజుకొక న్యూస్ రావడం, అది చర్చనీయాంశం అవ్వడం. ఎందుకు మరి ఇంత పేషెన్స్ని కోల్పోయి వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో, అనేక సభలలో తను మాట్లాడే తీరు ఎప్పుడు చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి కూడా మళ్ళీ దాని గురించి డిబేట్లు పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి చాలా వరకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకంత ఈసారి మాట్లాడిన మాటలకైతే ఆ కాంగ్రెస్లో ఉన్న నాయకులే ఏంది మన ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు, మన కాంగ్రెస్లో ఉండి పక్క పార్టీ గురించి, అది కూడా పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఏంది, ఈయన ఏ పార్టీలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చర్చనీయాంశం అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అంటే అధికార పక్షంలో ఉన్న ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు అని కూడా కాదు, అసలు అంటే తొక్కేయాలని చూడడమా, లేకపోతే ఏంది మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మరి వాళ్ళ పెత్తనం చూపించడమా ఏందనేది అయితే తెలియదు. కానీ గద్వాల్ అంటే జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, వాళ్ళు రోడ్డు వేసేదానికి ఒక శంకుస్థాపన చేస్తారు. దాని దగ్గర ఏంటంటే మల్లు రవి గారు ఎవరైతే ఉన్నారో అధికార పక్షం అంటే కాంగ్రెస్ ఎంపీ, సో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు అక్కడ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే విజయుడు ఆయన మీదకి కొట్టడానికి వెళ్ళినంత పని ఆయన మీదకి వెళ్ళినా మీరు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. అసలు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు లేకపోతే వాళ్ళ పదవికి తగ్గట్టు ఎందుకు వీళ్ళు ప్రవర్తించట్లేదు, ఎందుకు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎంత నిరసన వ్యక్తం అవుతుందంటే, ఈరోజు చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ గారికి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా నిరసన సెగ తగులుతుంది. మదిరాల అక్కడ మున్సిపాలిటీ మహిళలు మాకు ఇంకా ఇందిరమ్మ ఇల్లులు రాలేదని చెప్పేసి వాళ్ళు అయితే మొహం పట్టుకొని అక్కడ ఆయన నిల్చోబెట్టి మొహం పట్టుకొని అడుగుతున్నాం. ఆయన పొన్నం ప్రభాకర్ గారికి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్కడ ఎస్సీ సీట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళకు కూడా నిరసన సెగ తగులుతుంది. ఇంత నిరసన సెగ తగులుతున్న క్రమంలో కూడా ఎందుకు ప్రజల నుంచి ఆదరాభిమానాలు చురగొనాల్సిన నాయకులు ఇంత వ్యతిరేకతను ఎందుకు సంపాదించుకుంటున్నారు? అది కూడా కేవలం 2 సంవత్సరాల కాలంలోనే. మీరే కావాలి, మీరైతేనే మాకు ఎంతో కొంత బాగా జరుగుద్ది అని చెప్పేసి ఓట్లేసి ఎంచుకున్న ఈ ప్రజలే ఈరోజు వీళ్ళపైన చాలా విరక్తి చెంది ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. రైతులైతే మామూలుగా వాళ్ళకి వ్యతిరేకంగా లేరు. ఈ యూరియా గురించి మనకు తెలిసిందే, ఎన్ని జరుగుతున్నాయి యూరియా కోసం, వాళ్ళు రైతులు ఎంత కష్టపడుతున్నారని. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఒక మంత్రి ఏదైతే అంశం ఉందో దాని గురించి, ఆ తర్వాత మళ్ళీ అందులో ఇద్దరు ఏంటంటే ఒక సింగరేణికి సంబంధించిన టెండర్ గురించి, ఆ టెండర్ వల్లనే ఇలా ఈ న్యూస్లన్నీ బయటకు వచ్చినాయి అని చెప్పేసి రావడం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని మీరు కొట్టుకోండి, మీకుంటే మీరు చూసుకోండి, కానీ మా మంత్రుల మధ్యలో చిచ్చు పెట్టద్దని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అవగాహన లేని పాలన, అవగాహన లేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు మన రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలు ఇప్పుడిప్పుడే ఒక అంటే ఏమంటారు, ఒక రియలైజేషన్కి వచ్చేసిండ్రు. అసలు మేము అనవసరంగా ఓటేసినాం వీళ్ళకి అని చెప్పేసి. అంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యేని పట్టుకొని కొట్టాలనుకోవడం ఏంది, అసలు ఎవడ్రా నువ్వు అని మాట్లాడడం ఏంది? ఒక శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ని వీళ్ళు పాటించకుండా అసలు ఇట్లాంటి చర్యలకు పాల్పడడం ఏంటి? ఏజ్ మర్చిపోయినరు, వాళ్ళు ఉన్న పదవిని మర్చిపోయినరు, ఇట్లాంటి దాడులకు దిగడం ఏంటి? మిమ్మల్ని చూసి యువతరం ఏం నేర్చుకుంటుంది?
అసలు పాలిటిక్స్లోకి రావాలని యువతరం రావాలంటారు, ఇంకెక్కడ యువతరం వస్తుంది? ఇంత ఘోరాతి ఘోరంగా మీరు చేస్తుంటే ఇంకా యువతరం ఎందుకు వస్తుంది పాలిటిక్స్కి? ఇప్పటికే చాలా అధ్వానంగా మారిపోయింది. చాలా ఒక చీప్ లుక్ ఇస్తారు పొలిటీషియన్స్ అంటేనే, పొలిటికల్గా ఉన్నారంటేనే అసలు వాళ్ళకి అసలు విలువ ఇయ్యని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడినాయి. ఎందుకు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎంతో కొంత మంచి అంటే ఇట్లాంటివి ఇది చెయ్యండి అని చెప్పాల్సింది పోయి మీరే ఇట్లాంటివి చేస్తుంటే మాలాంటి మేము చూసి ఏం నేర్చుకోవాలి మీ దగ్గర? చాలా అంటే చాలా కాంగ్రెస్కి మీ అంతటా మీరు మీ సొంత ఏమంటారు మీరు చేసే పనులతోనే ఈరోజు కాంగ్రెస్కి ఇంత వ్యతిరేకత వస్తుంది. ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెసే ఉంటుంది అధికారంలో అని మీరు చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో రియాలిటీలో అట్లాంటి పరిస్థితులు లేవని అనిపిస్తున్నాయి చాలా వరకు చూసుకున్నట్టయితే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇంకా రోజు రోజుకి అది ఆ వ్యతిరేకత అనేది పెరుగుతుంది. అండ్ ఇది ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి చూసుకున్నట్టయితే ఒకసారి కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తారు కాళేశ్వరం దాంట్లో, ఒకసారి కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తారు ఈ ఫార్ములా కార్ రేసిన దాంట్లో. నిన్న చూసుకున్నట్టయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, హరీష్ రావు గారిని పిలిచిండ్రు. హరీష్ రావు గారిని అయితే విచారణ చేయాల్సిన అవసరం లేదని కోర్టులే చెప్పినాయి. అయినా కూడా వీళ్ళు కోర్టుని ధిక్కరించి మళ్ళీ విచారణకు పిలవడం అంటే ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది డిబేట్లు పెట్టి కూడా మాట్లాడుతున్నారు. అది కూడా 7 గంటల విచారణ చేసిండ్రు. ఏం చేసిండ్రు అసలు? ఏం చేద్దామని, ఏం నిరూపించాలని మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది ప్రజలకు అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీరు వస్తే ఏమన్నా ఇంకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకలాగా ఉన్నది, మీరు వచ్చిన తర్వాత ఇంకోలాగా మారుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటే వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు మీరు ఒమ్ము చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయన అనవసరంగా ఓటేసినాం కాంగ్రెస్కి అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నాం. అయినా మరి ఈసారి చూడాలి, మరి మీరు ఇంకా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా ఏంటి అనేది అయితే చూడాలి. ఎందుకంటే మల్లు రవి లాంటి ఒక ఎంపీ అంటే ఆయన ఏజ్ చాలా పెద్దది, అలా ఆ ఏజ్కి ఆయన ఉండాల్సిన లాగా కాకుండా చాలా హైపర్ అయిపోయి అక్కడున్న ఎమ్మెల్యేని ఆ విజయుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే మీదికి పోవడం, ఇలాంటివన్నీ అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మీ పరువుకి ఒకంత భంగం కలిగిస్తున్నాయి చాలా వరకు. ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు ఈ నాయకులు? మన కోసం ఏమో కొట్లాడతలేడు, అక్కడ మన రాష్ట్రం కావాల్సినవి ఏవి వాళ్ళు అడుగుతలేరు. ఇప్పటికే పార్లమెంట్లో ఇట్లాంటివి ఒక నిధుల గురించి మాట్లాడలేదు, ఒక బిల్లు పాస్ ఇలాంటివి ఏమీ లేవు. వీళ్ళు వచ్చి ఇక్కడ లోకల్లో ఇట్లనేమో గొడవలు పడుతున్నారు. వీళ్ళు మాకెందుకు, మేమే కదా ఓటేసి గెలిపించింది, మాకే ఏం చేయనప్పుడు అసలు వీళ్ళు మాకెందుకు అన్న ఆలోచన ఈరోజు ఇప్పుడు ప్రజలలోనైతే ఉంది. మరి ఇట్లాంటివి ఇంకా ఇట్లాంటి చర్యలకి ఒక పులి స్టాప్ పడాలి, ఈ మాటలకు ఒక పులి స్టాప్ పడాలి. ఇట్లాంటివన్నీ ఇంకా జరగకుండా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి పనులు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మరి ఏం ఆలోచిస్తారు ఏంటనేది అయితే మరి ముందున్న కాలమే మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.